ఓం శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. ఛానల్లోకి స్వాగతం అండి. ఈ వీడియోలో సెప్టెంబర్ మాసంలో వృషభ రాశిలో జన్మించిన మగవారికి ఏ విధంగా ఉంటుందని తెలుసుకుందాం. ఈ నెల అనగా 2024వ సంవత్సరం సెప్టెంబర్ నెల వృషభ రాశిలో జన్మించిన మగవారికి ఈ నెల సెకండ్ హాఫ్లో కంటే కూడా ఫస్ట్ హాఫ్లో శుభప్రదంగాను మరియు ప్రయోజనకరంగాను ఉంటుంది. ఉపాధి వెతుకులాటలో ఉన్నట్లయితే మొదటి వారంలోనే శుభవార్తలను వింటారు. ఈ సమయంలో మీ లక్షణాలు మరియు పని కార్యాలయంలోనే కాకుండా ఇంట్లో, కుటుంబంలోనూ మరియు సమాజంలో కూడా ప్రశంసించబడుతుంది. కార్యాలయంలో మీ పై అధికారులు, మీ సీనియర్స్ మీ పట్ల కన్సర్న్తో ఉంటారు. ఈ సమయంలో మీరు ఒక ప్రభావవంతమైన వ్యక్తిని కలుసుకోవచ్చు. అతని ద్వారా భవిష్యత్తులో పురోగతి మరియు లాభం యొక్క మార్గం సులభం చేయబడుతుంది. ఈ నెల ద్వితీయార్థంలో అనగా సెకండ్ హాఫ్లో మీరు మరింత ఉదారంగా ఉంటారు. ఇతరుల భావాలను మెచ్చుకుంటారు మరియు నాయకత్వ లక్షణాలతో నిండి ఉంటారు. ప్రజలతో మిమ్మల్ని మీరు కనెక్ట్ చేసుకోవడంపై దృష్టిని పెడతారు. మీ ఈ ప్రయత్నం మీ భవిష్యత్తులో మీకు మరింత బలాన్ని అందించడానికి ఉపయోగపడుతుంది. నెల మధ్యలో రాజకీయాలు, మతం మరియు విశ్వాసానికి సంబంధించిన విషయాలు మీ మనసు మరియు హృదయాన్ని ఆధిపత్యం చేస్తాయి. కానీ వీటన్నింటి గురించి చర్చించేటప్పుడు ఇతరుల భావాలను పూర్తిగా జాగ్రత్తగా చూడాల్సి ఉంటుంది. లేకపోతే మీ సొంత వాళ్లే మీపై కోపంతో ఉండవచ్చు. ఈ సమయంలో మీరు మీ ఆరోగ్యం మరియు సంబంధాలపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి. శారీరక, మానసిక సమస్యలకు దూరంగా ఉండాలంటే సీజనల్ వ్యాధులకు దూరంగా ఉండాలి మరియు వాహనాలను జాగ్రత్తగా నడపాలి. మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలి, లేదంటే వీటి వల్ల చాలా సమస్యలు ఎదురు కావచ్చు. మీరు వ్యాపారంలో నిమగ్నమై ఉన్నట్లయితే నెలలో సెకండ్ హాఫ్లో ఏదైనా ప్రమాదకర పథకంలో పెట్టుబడి లాంటివి పెట్టకుండా ఉండండి, లేదంటే నష్టపోయే అవకాశాలు ఉన్నాయి. ఇదే కాకుండా డబ్బు లావాదేవీలు, మనీ ట్రాన్సాక్షన్స్ ఇటువంటివి చేసేటప్పుడు కూడా చాలా జాగ్రత్తలు తీసుకోండి. సంబంధాల కోణం నుండి ఈ నెల మొదటి సగం అనగా ఫస్ట్ హాఫ్లో చాలా శుభప్రదంగా ఉంటుంది. వ్యక్తులతో మీ సంబంధాలు చాలా స్నేహపూర్వకంగా ఉంటాయి మరియు మీ బంధువులతో ఆహ్లాదకరమైన సమయాన్ని గడపటానికి మీకు అవకాశం ఉంటుంది. అయితే ఈ నెల సెకండ్ హాఫ్లో మీరు మీ ప్రేమ జీవితంలో లేదా వైవాహిక జీవితంలో ఎటువంటి అపార్థాలకైనా కూడా మీరు దూరంగా ఉండాల్సి ఉంటుంది. సెప్టెంబర్ నెల విద్యార్థులకు, పిల్లలకు శుభప్రదంగా అయితే ఉంది. ఈ నెలలో మీరు ఏదైనా వెహికల్ను కొనుగోలు చేయాలి అని భావిస్తారు. ఆకుపచ్చ రంగు మరియు నీలం రంగులు శుభప్రదమైనవిగా ఉంటాయి. గురువారం నాడు పేదలకు అన్నదానం మరియు వస్త్రదానం లాంటివి చేయటం వలన మీకు అంతా మంచి జరుగుతుంది. మీరు మీ సోదరుల సహాయాన్ని తీసుకోండి, మీకు బాగా కలిసి వస్తుంది. సెప్టెంబర్ 17వ తేదీ నుండి 28వ తేదీ వరకు ఒక మంచి వాహనాన్ని లేదా ఒక పెద్ద వస్తువును కొనుగోలు చేయవచ్చు. ఈ నెల మీకు కార్యాలయంలో కూడా మంచి విజయం లభిస్తుంది. అదేవిధంగా మీపై పని ఒత్తిడి కూడా ఉంటుంది, కానీ అది మీ స్థానాన్ని పెంచుతుంది మరియు మీకు ఇంక్రిమెంట్ కూడా వస్తుంది. మీ పై అధికారులు అనగా మీ బాస్ మిమ్మల్ని మెచ్చుకుంటారు, మీ పనితో ఆకర్షింపబడతారు. మీ సహోద్యోగులు కూడా మీకు మంచి మద్దతు ఇస్తారు. కుటుంబ జీవితం మెరుగుపడుతుంది. ఇంట్లో ఆనందం మరియు శాంతి నెలకొంటుంది. ఆస్తి కొనుగోళ్లలో విజయాన్ని సాధిస్తారు. జీవిత భాగస్వామి నుండి పూర్తి మద్దతు లభిస్తుంది. మంచి వృద్ధితో పాటు వ్యాపారంలో విస్తరణకు కూడా అవకాశాలు ఉన్నాయి. అనగా బిజినెస్లో మంచి డెవలప్మెంట్ ఉంటుంది. ప్రేమ జీవితానికైతే ఈ నెల కొంత బలహీనమైన సమయం. తమలో తాము కొంచెం టెన్షన్ పడతారు. విద్యార్థులు చదువు పట్ల దృష్టి పెట్టాల్సి ఉంటుంది. అప్పుడైతేనే విజయాలు సాధించగలుగుతారు. ఆరోగ్య విషయానికి వస్తే ఆరోగ్యం ఈ నెల బాగానే ఉంటుంది, కాకపోతే చెడు సాంగత్యాలకు దూరంగా ఉండాలి. సోమరితనానికి కూడా దూరంగానే ఉండాలి, లేదంటే కుటుంబ సభ్యులతో విభేదాలు వచ్చే అవకాశం అయితే ఉంటుంది. ఈ నెలలో మీ సోదరుడు లేదా సోదరితో మంచి సంబంధాన్ని కొనసాగించడంలో మీకు సమస్య అయితే ఉండవచ్చు. కెరీర్లో కూడా ఒకదాని తర్వాత ఒకటి సమస్యలు తలెత్తే అవకాశం కనబడుతుంది.
కార్యాలయంలో ప్రత్యర్థులు మీకు వ్యతిరేకంగా కుట్రలను పన్నవచ్చు, కాబట్టి తగు జాగ్రత్త అయితే అవసరం. మొత్తం మీద ఈ నెల వృషభ రాశిలో జన్మించిన మగవారికి హెచ్చుతగ్గులతో అయితే కూడి ఉంది. అదేవిధంగా మీకు కలిసి వచ్చే సంఖ్య ఏదైతే ఉందో ఈ నెలలో 9, మరియు మీకు కలిసి వచ్చే రంగు ఆకుపచ్చ రంగు. ఇదండి ఇవాల్టి వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే కనుక ఒక లైక్ చేసి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని మమ్మల్ని సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం. ధన్యవాదాలు.